మకర సంక్రాంతి నుండి శివరాత్రి వరకు అంటే ఈ సంవత్సరం జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు ఉత్తరప్రదేశ్ లో ఉన్న పవిత్ర గంగా యమున సరస్వతి నదుల త్రివేణి సంగమమైన ప్రయాగరాజ్లో మహాకుంభమేళా జరగబోతోంది. 12 సంవత్సరాలకు ఒక్కసారి జరిగే పవిత్ర స్నానాల సమయాన్ని మహాకుంభమేళా అని, అలాగే 6 సంవత్సరాలకు ఒకసారి జరిగే దాన్ని అర్ధ కుంభమేళా అని, ప్రతి సంవత్సరం మాఘమాసంలో జరిగే పవిత్ర స్నానాలను మాఘీమేళా అని పేరుతో పిలుస్తారు. ఖగోళంలో జరిగే మార్పులను అనుసరించి పంచాంగం ప్రకారం లెక్కించిన విధంగా ఒక్కొక్క స్థలంలో ఒక్కొక్క సమయంలో కుంభమేళా జరుగుతుంది. అలా గురుడు వృషభ రాశిలో, సూర్యుడు మకర రాశిలో ఉన్న సమయంలో ప్రయాగలో కుంభమేళా నిర్వహిస్తారు. మహాకుంభమేళా 12 ఏళ్లకు ఒకసారి మాత్రమే జరుపుకోవడం వెనుక పౌరాణిక గాథలు అనేకం ఉన్నాయి. పోతనామాత్యుడు రచించిన మహాభాగవతం ప్రకారం క్షీరసాగర మథనంలో అమృతం ఉద్భవించింది. ఈ అమృతాన్ని పొందడానికి దేవతలు రాక్షసులు మధ్య 12 దివ్య దినముల పాటు యుద్ధం జరిగింది. ఈ 12 దివ్య దినములు భూమిపై 12 సంవత్సరాలకు సమానమని నమ్మకం. ఈ సమయంలో అమృత భాండం నుంచి 4 చుక్కలు భూమిపై 4 ప్రాంతాల్లో పడ్డాయి. ఆ ప్రదేశాల్లో ఒకటి ఉత్తరాఖండ్లోని హరిద్వార్ వద్ద, రెండో ప్రదేశం మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని, మూడవది మహారాష్ట్రలోని నాసిక్, 4వది ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్. ఇలా ఈ 4 క్షేత్రాలలోనూ ఉన్న గంగా నది, క్షిప్రా నది, గోదావరి నది త్రివేణి సంగమం వద్ద కుంభమేళాలు జరుగుతాయి. ప్రస్తుతం ప్రయాగరాజ్ వద్ద మహాకుంభమేళా జరగబోతోంది. ప్రాచీన కాలంలో ఆదిశంకరాచార్యులు ప్రయాగరాజ్ సందర్శించి కుంభమేళాలో పాల్గొనగా 1514వ సంవత్సరంలో బెంగాల్కు చెందిన చైతన్య మహాప్రభు కుంభమేళాను సందర్శించినట్లు, తులసీ రామాయణం రాసిన సంత్ తులసీదాస్ కూడా కుంభమేళాలో పాల్గొని పుణ్యస్నానం ఆచరించినట్లు చరిత్ర చెబుతోంది. కుంభమేళాకు హాజరయ్యేందుకు సంక్రాంతి నుండి శివరాత్రి వరకు కోట్లాదిగా భక్తులు వస్తారు. వీరంతా ధర్మరక్షణకు మేము నిలబడతామని, ధర్మరక్షణ అంటే వ్యక్తిగతంగా ధర్మాన్ని పాటించటమే అని భావించి సంకల్పం తీసుకుని పుణ్య స్నానాలు ఆచరించి తిరిగి వస్తుంటారు. పూజ్యులైన పీఠాధిపతులు, మఠాధిపతులు భక్తులకు మంత్రోపదేశం చేస్తుంటారు, ప్రవచనాలు చేస్తుంటారు. కుంభమేళాలో వేలాది మంది సాధ్వీమణులు కూడా ఆశ్రమాలు ఏర్పాటు చేసుకుని ప్రబోధాలు చేస్తుంటారు. మహాకుంభమేళాలో అన్ని దినములు పవిత్రమైనవే అయినా ముఖ్యమైన 6 రోజులున్నాయి. అవి పౌష్య పూర్ణిమ, మకర సంక్రాంతి, మొదటి షాహీ స్నానం, మౌని అమావాస్య, 2వ షాహీ స్నానం, వసంత పంచమి, 3వ షాహీ స్నానం, మాఘ పూర్ణిమ, మహాశివరాత్రి పర్వదినాలు. ఇక్కడ షాహీ స్నానం అంటే సాధువులు సంతులు అందరితో కలిసి పవిత్రమైన నదిలో స్నానం చేయటం అని అర్థం. చంద్రమండలం పైన నిలబడి భూమి వైపు చూస్తే కనబడే ఏకైక ప్రజా సమూహం కుంభమేళా. ప్రపంచంలోనే అతి పెద్దదైన మానవ సమూహం కలిసే సన్నివేశం కుంభమేళా. 2017వ సంవత్సరం అర్ధ కుంభమేళాలో 3 కోట్ల మంది పాల్గొన్నట్లుగాను, 2001వ సంవత్సరం కుంభమేళాలో 6 కోట్ల మంది పాల్గొన్నట్లుగాను నివేదికలు చెబుతున్నాయి. ఇక ఈ సంవత్సరం కనీసం 40 కోట్ల మందికి పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తారనే అంచనాతో ఆ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు.